కోడిఫైడ్ ధర్మం. మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసినాను. సో ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్తోని బేబీ పాడ్కాస్ట్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. మన తెలుగు సంబంధించిన సెలబ్రిటీస్ని తీసుకొని మరి ఆ బేబీకి కన్వర్ట్గా ఆ ఇమేజ్ని కన్వర్ట్ చేసి వీడియోని ఎట్లా జనరేట్ చేయాలి, ఆ వీడియోకి మరి వాయిస్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది క్లియర్ కట్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చాలా బాగుంటుంది. నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్ వీడియో ద్వారా మీరైతే అన్లిమిటెడ్గా చాలా రకాలుగా మీకు నచ్చిన సెలబ్రిటీస్తోని వీడియోస్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే క్లియర్ కట్గా మీకైతే అర్థమవుతుంది. ఇందులో భాగంగా ఫస్ట్ మనం క్రోమ్లో వెళ్ళి చాట్‌జిపిటికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఒక ఫోటోని అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో నేను తెలుగు టాలీవుడ్కి సంబంధించిన హీరోస్ పవన్ కళ్యాణ్ అలాగే ప్రభాస్ గారిని ఇద్దరిని కూడా తీసుకోవడం జరిగింది. సో మన చాట్‌జిపిటి కూడా గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చాట్‌జిపిటి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ గుర్తు అయితే కనిపిస్తుంది. ప్రెస్ గుర్తు పైన క్లిక్ చేసి కింద యాడ్ ఫోటో అండ్ ఫైల్స్ అని చెప్పేసి ఉన్నది. ఇక్కడ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను ప్రభాస్ గారి ఫోటో అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. సో కాపీ లింక్. సో నేను ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో ఈ ప్రాంప్ట్ని ఇచ్చి మీరైతే ఈ ఫోటోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 8 years అయితే ఉంది. సో మీకు 8 years కావచ్చు, 9 years, 10 years అయితే. ఇప్పుడు నేను 10 years అయితే పెట్టుకున్నాను. 10 years పెట్టేసి ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేస్తా. సో కొంత టైం అయితే తీసుకుంటుంది. మనకు ఒక 1 minute to 2 minutes మధ్యలో అయితే ఈ ఫోటో జనరేట్ అవ్వడానికి అయితే మనకైతే అవకాశం ఉంటుంది. కొంచెం ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం మళ్ళీ చాట్‌జిపిటి మనకు ఒక 2 questions అయితే ఇచ్చింది. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇమేజ్ బిఫోర్ ఐ ప్రొసీడ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ పర్సన్ ఇంటూ ఏ రియలిస్టిక్ 10-year ఓల్డ్ వర్షన్, కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్. సో 2 questions అయితే ఇచ్చేసింది. ఏం క్వశ్చన్స్ అంటే, డూ యూ వాంట్ మీ టు maintain the same outfit style, red shirt and block pants in the child version, or should I dress the 10 years old in more age appropriate casual class. సో మనకు కావాల్సింది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి జస్ట్ నేను 1 symbol ఇచ్చేసి ఇక్కడ మనం జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా చాట్‌జిపిటి అప్పుడప్పుడు మనం తిరిగి క్వశ్చన్ అయితే చేస్తుంది. ఆ క్వశ్చన్కి మనం అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టయితే ఆన్సర్ తగ్గట్టు ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఇమేజ్ అని చెప్పేసి అయితే మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా 1 to 2 minutes వెయిట్ చేసినట్లయితే మనం ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో అలాగే ఫోటో ఏది ఇచ్చామో ఆ ఫోటో తగ్గట్టు 10 years బేబీ ఫోటో అయితే మనకైతే జనరేట్ అయితే ఇస్తుంది అన్నమాట. కొంచెం టైం అయితే తీసుకోవాలి. సో దీంట్లో మనం పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రభాస్ గారి ఫోటోలు తీసుకొని జనరేట్ అయితే చేసిన ఈ ఫోటోలకి వాయిస్ ఎట్లా ఇవ్వాలంటే నేను యూట్యూబ్లో కొన్ని డైలాగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రభాస్కి సంబంధించిన ఒక డైలాగ్ తీసుకున్నాను, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక డైలాగ్ అయితే తీసుకున్నాను. ప్రభాస్ గారిది మిర్చి సినిమా నుంచి తీసుకున్నాను, మరి పవన్ కళ్యాణ్ గారిది వకీల్ సాబ్ నుంచి అయితే తీసుకున్నాను. ఆ డైలాగ్స్ని నేను వాయిస్ రికార్డ్ చేసుకున్నాను మొబైల్ ద్వారా. ఎందుకంటే డైరెక్ట్ మనం డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఒక్కొక్కసారి అయితే రావట్లేదు, యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి నేను ఒకవేళ మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నేను చేసినట్టు మీరైతే చెయ్యండి. ఎందుకంటే నేను ఒక వీడియో చేయాలి, చూపెట్టాలి కాబట్టి నేను వాయిస్ రికార్డ్ ద్వారా ఆ వీడియోని రికార్డ్ చేసుకొని ఇందులో సేవ్ అయితే చేసుకున్నాను. ఆ చేసుకున్న ఆడియోని ఎట్లా సింక్ చేస్తా ఏంటనేది మీరు కూడా చూడండి, దేంట్లో సింక్ చేద్దాం అనేది. సో కంప్లీట్గా మనకు ప్రభాస్ గారికి సంబంధించిన ఒక ఫోటో పిక్ అయితే వచ్చేసింది. 10 సంవత్సరాల ఏజ్లో ప్రభాస్ గారు ఎట్లయితే ఉంటారో అట్లయితే రావడం అయితే జరిగింది. ఈ ఫోటోని అయితే నేనైతే సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే తీసుకుంటాను. సేమ్ ఇంతసేపు ప్రాంప్ట్ ఏదైతే ఇచ్చినామో ఆ ప్రాంప్ట్కు తగ్గట్టు మళ్ళీ ఆ ఫోటోని ఇచ్చేసి మీరైతే చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఫోటో లైబ్రరీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇచ్చేసి, సో సేమ్ అదే ప్రాంప్ట్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇచ్చేసి ఇక్కడ 8 years అనేది ఉంచేసిన. సో 10 years అయితే పెడదాం. 10 years.
సో మళ్ళీ ఫోటో జనరేట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ క్వశ్చన్ అయితే చేస్తుంది మనకు సంబంధించి. ఇక్కడ ఏమైనా చేస్తే మాత్రం మళ్ళీ మనం అయితే ఆన్సర్ ఇవ్వాలి. సో ఇక్కడైతే క్వశ్చన్స్ అయితే ఏం చేయట్లేదు. సో ఈ విధంగా మనం ఫొటోస్ని జనరేట్ చేసుకున్న తర్వాత వాయిస్ ఎట్లా ఇవ్వాలి, దేంట్లో ఏ సైట్లో మనం సింక్ చేసుకోవాలనేది కంప్లీట్గా మనం అయితే ఇందులో తెలుసుకుందాం. సో కొంచెం అయితే వెయిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే మనకైతే అది జనరేట్ అవుతుంది. ఈలోపు మనం ప్రభాస్ గారి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని మళ్ళీ మనం ఒక్కసారి నార్మల్గా అయితే సేవ్ చేసుకొని అయితే ఉంచుకుంటాం ఫైల్లో. సో చేసుకున్న తర్వాత మళ్ళీ మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఒక కొత్త సైట్లోకి అయితే వెళ్దాం. డూబ్డాబ్ అని చెప్పేసి డూబ్డాబ్ ఏ అని చెప్పేసి ఒక సైట్ అయితే ఉంటుంది. ఈ సైటు క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఒక డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ ఏ 3 డే ఫ్రీ ట్రయల్ వర్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనం ఏదో ఒక గూగుల్ అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇట్లా సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్లో. సైన్ అప్ అండ్ లాగిన్ అని చెప్పేసి లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మనం గూగుల్ అకౌంట్ ద్వారా ఏదో ఒక అకౌంట్ ద్వారా అయితే మనం అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. నేను ఏదో ఒక గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతున్నాను. క్యాన్సల్ అండ్ కంటిన్యూ అయితే ఉంది. కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మెయిన్ డాష్బోర్డ్లోకి అయితే వెళ్తామన్నమాట. లాగిన్ ఫెయిల్ అని చెప్పి అయితే వచ్చేసింది. సో మళ్ళొక్కసారి అయితే మనం లాగిన్ అయితే అవుదాం. సో ఇంకొక అకౌంట్ ద్వారా అయితే లాగిన్ అయితే అవుదాం. సో అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో మనం అయితే కొంచెం జాగ్రత్తగా అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే లాగిన్ అయితే అయింది కదా. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో 3 డాట్స్ అయితే ఉంటాయి. దానిపైన మనం డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేసినట్టయితే డెస్క్టాప్ సైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ వెల్కమ్ టు డూబ్డాబ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు సైట్ అయితే వచ్చింది. మనకి ఏమి ఇచ్చేసిందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ఇవ్వ అని చెప్పేసి రావడం జరిగింది. జస్ట్ నేను అదర్ మీద క్లిక్ చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసినాను. వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ చెప్పేసి అనేది ఇవ్వడం జరిగింది. జస్ట్ నేను అన్నిటి మీద అదర్ అయితే ఇస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా అదర్ ఇస్తున్నాను. సబ్మిట్ అయితే చేసిన తర్వాత ట్రై నవ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ట్రై నవ్ మీద క్లిక్ అయితే చేసిన తర్వాత మనకు కంప్లీట్గా సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షనే ఏఐ అవతార్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసి మనం ఏదైతే ఆడియో లింక్ చేయాలనుకుంటున్నామో ఆడియోకి తగ్గట్టయితే మనం అయితే ఇక్కడైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఫేస్ ఫోటో అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఫోటో ఫేస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో లైబ్రరీ పైన క్లిక్ చేసినట్టయితే మన ప్రభాస్ గారి ఫోటో అనేది తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే లోడ్ అయితే అవుతుంటుంది. సో చాలా సింపుల్. మనం ప్రభాస్ గారి ఫోటోని ఎట్లయితే చేసుకున్నామో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా మనం ఆ విధంగా అయితే తీసుకొని అయితే చేసుకోవచ్చు. అలాగే పక్కకు సైడ్కి వచ్చినట్లయితే ఏ వాయిస్ ఓవర్, అప్లోడ్, రికార్డ్ ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. మనం టెక్స్ట్ ద్వారా కూడా వాయిస్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ చేసుకున్న ఆడియోని కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. రికార్డ్ డైరెక్ట్ లైవ్ అయితే రికార్డ్ చేసుకొని అయితే వాయిస్ అయితే ఇవ్వచ్చు. మనం ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇట్లా స్క్రోల్ చేసినట్లయితే మనకు సైడ్కే రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది. అప్లోడ్ ఆడియో పైన క్లిక్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను వాయిస్ని రికార్డ్ చేసుకొని అయితే పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ మనం అయితే అందులోకి అయితే వెళ్తాం. ఫోటో లైబ్రరీ. సో ఫోటో లైబ్రరీకి వెళ్ళింది. ఇక్కడ అప్లోడ్, చూస్ ఫైల్. సో ప్రభాస్ అని చెప్పేసి నిక్ నేమ్ అయితే ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత ఇక్కడైతే లోడ్ అయితే అవుతుంది. చాలా సింపుల్. సో లోడ్ అయితే అయిపోయింది. 8 సెకండ్ల వీడియో అయితే వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత ఇక పైన జనరేట్ టాకింగ్ అవతార్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన అయితే మనం అయితే క్లిక్ చేసి కింద జనరేట్ పైన క్లిక్ చేసినట్టయితే కంప్లీట్గా వాయిస్ అనేది జనరేట్ అయితే అవుతుంది. ఈ విధంగానే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వాయిస్ను కూడా మీరైతే జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో ఆ వీడియోని కూడా నేను ఎండింగ్లో అయితే ఇస్తాను. సో అది ఎట్లా వచ్చింది ఏంటనేది మీరైతే చూడండి. సో ఫ్రెండ్స్, మరి సెలబ్రిటీస్కి సంబంధించిన ఫోటోలు తీసుకొని 10 సంవత్సరాల
బేబీగా మార్చుకొని వాయిస్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా. చాలా సింపుల్గా తెలుసుకున్నాం. జస్ట్ 2-3 స్టెప్స్లోనే కంప్లీట్గా వీడియో చేయడం అయితే నేర్చుకున్నాం. ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఈ కంప్లీట్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత డైలాగ్ వర్షన్ ఎట్లుంది అనేది మీరు కూడా చూడాలి. సో మనకు కొంచెం అయితే టైం అయితే వెయిట్ చేసి అయితే ఉందాం. సో కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాడిది. ఆ ప్రాణాలు బతికించుకోవడంలో సో కంప్లీట్గా అయితే వచ్చేసింది. మనం దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకుందాం. ఇక్కడ రైట్ సైడ్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. సో పిఎస్పిఏకే గారిది కూడా మనం అయితే ఈ విధంగానే చేసుకుని అయితే డౌన్లోడ్ అయితే చేసుకుందాం. ధర్మం నిలబడాలి, సత్యం గెలవాలి, సత్యం మాత్రమే గెలవాలి యువర్ ఆనర్.